ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎగురుతున్న పక్షులు అలా గాల్లో ఆగిపోవాలి. అట్లాంటి ఎఫెక్ట్ ఒక్కటే ఇండి చాలు. ఏంటి బావగారు ఆ మాటలు? ఈ టైంలో హాస్యం ఏంటి? ఏడుస్తూ ఈ భూమి మీదకొచ్చి నవ్వుతూ పోవాలంటారు కదా బావగారు. అందుకే ఏమే పద్మం, నేను పోతే నా పెన్షన్ డబ్బులు తీసుకోవటం మాత్రం నువ్వు మర్చిపోవద్దు పద్మం. ఇక మీ అందరికీ సెలవు. చచ్చిపోతున్నా. బావగారు అన్నయ్య, మామయ్య, మామయ్య. ఏమండి? అయ్యో భగవంతుడా, అప్పుడే తీసుకెళ్ళిపోయావా? నీరు పొడిస్తే చచ్చారని చెప్తున్నారేంటండి వాళ్ళు? నేను వాడిని పడవటం ఏమిటి? ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? నాకు అసలే చాలా కోపంగా ఉంది. వాడి సంగతి చెప్తానుండు. ఏమోనండి, ఇరుక్కుపోయినట్టుంది. నిజమేనే, చెక్కు కోసం వచ్చి బుక్ అయిపోయాం. ఆద్య, అర్జెంట్గా పోలీసులకు ఫోన్ చేద్దాం. హలో, పోలీస్ స్టేషన్. శౌర్య సార్. రామా ఏమైంది? రామా నిన్నే ఏమైంది? రామా నిన్నే. రామా నిన్నే. ఓడిపోయాను సార్, ఈసారి కూడా ఓడిపోయాను. గుడి తలుపులు తెరచాక మన మీద, మన కుటుంబం మీద జరిగిన హత్య ప్రయత్నాలు, మనకి సాయం చేసిన వాళ్ళ మరణాలు, వీటన్నింటి వెనక వాళ్ళ ఉన్న ఆనవాళ్లు తెలుసుకునే సమయం వచ్చిందని సంతోషపడ్డాను. గంగాధర శాస్త్రి గారి దగ్గరున్న తామ్రపత్రం 2వ భాగం సహాయంతో వాళ్ళని బయటికి లాక్కొచ్చి చట్టానికి అప్పగించాలనుకున్నాను. కానీ వాళ్ళు గంగాధర శాస్త్రి గారిని కూడా చంపేశారు. సార్, ఆఖరి నిమిషంలో వాసుదేవ్ వచ్చి నన్ను చంపేస్తానని బెదిరించి తామ్రపత్ర 2 భాగాలని తీసుకెళ్లిపోయారు. ఓడిపోయాను సార్, నేను ఓడిపోయాను. రామా నువ్వు ఏడవకు రామా. ఏడుపు ఆగట్లేదు సార్. వాళ్ళని మళ్ళీ ఆధారాలతో పట్టుకుంటానన్న నమ్మకమే పోయింది. తామ్రపత్రాలే కీలక ఆధారాలు. అవి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి సార్. ఇక ఆ ఊరిని, ఆ గుడిని ఎవ్వరూ కాపాడలేరు. నీ స్థాయిని మించిన పోరాటం చేసావు, ఫలితం దక్కలేదు. ఇంకా దాని గురించి ఆలోచించుకో. ప్రాణం పణంగా పెట్టి పోరాడాను సార్. ధర్మాన్ని కాపాడాలని రేయింబవళ్ళు కష్టపడ్డాను. కానీ దేవుడు నాకు అండగా నిలబడలేకపోయాడు. సార్, నేను పుట్టి పెరిగిన ఊరు, నా నేల తల్లి అయోధ్య లంక రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాను. గుడిని, ఊరిని కాపాడుతానని మా ఊళ్ళో వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళాలి? ఆ ఊరి బిడ్డనని ఎలా చెప్పుకోవాలి? మరి కోతి ముందు కుప్పి గంతులు వేస్తానంటే ఊరుకుంటారా? వాసుదేవ్కే ఎదురెళ్లాలనుకున్నావు, కుదురుగా కూర్చోక ఇంకేం చేస్తావు? ఏడవకు రామా. ఒక ఆడపిల్లవై ఉండి నీ శక్తికి మించి నువ్వు కష్టపడ్డావు. నీ ముందున్న ఆఫీసర్లు ఎవరూ చేయలేని పని నువ్వు చేసావు. కానీ నువ్వు ఫైట్ చేస్తుంది మామూలు వ్యక్తులతో కాదని తెలిసినప్పుడు ఆవేశపడి అలసిపోవడం తప్ప ఫలితం ఉండదు. నువ్వెక్కడికి వెళ్ళినా వాళ్ళ డేగ కళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీ ప్రతి స్టెప్ వాళ్ళకి తెలిసిపోతుంది.
ఇంట్లో అస్మిత కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందేమో నా అనుమానం. ఇంతమందితో నువ్వు ఎంతకాలం అని ఒంటరి పోరాటం చేస్తావు? నీకెప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయం వేస్తుంది రామా. నా మాట విని రామా, నువ్వు ఆ జాబ్ రిజైన్ చేసేసే రామా. ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నావు రామా. నా మాట విను. సార్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మరి ఏం చేయమంటావు రామా? నేను ఒకనున్నానన్న విషయమే నువ్వు మర్చిపోయావు. నీ పనిలో నా సపోర్ట్ తీసుకోవు, నన్ను ఎక్కడికి రానివ్వు. ఏమన్నా అంటే అది నీ ఉద్యోగ ధర్మం అంటావు. నేను కేవలం నీ జీవిత భాగస్వామినేనా? నీ బాధ్యతల్లో భాగస్వామ్యం ఇవ్వవు కదా? దారిలో ముళ్ళున్నా రాళ్లున్నా తోడకరుంటే ఎంత దూరమైనా ప్రయాణించొచ్చు. కానీ ఒంటరి ప్రయాణం ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ హెల్ప్ తీసుకోకూడదని కాదు, ఆ టైం వచ్చినప్పుడు మీరే నా దగ్గర ఉంటారని నాకు తెలీదా? ఈ సమస్యల్ని చూసి ఇంకెప్పుడు జాబ్ మానేయమని చెప్పకండి సార్. మీరిచ్చిన ఉత్సాహం, మీ నుంచి నేర్చుకున్న చైతన్యంతోనే నేను అడుగులు వేస్తున్నాను. కానీ ప్రతి అడుగులో మీ జాడలుంటాయని మర్చిపోకండి. నా ఊరికి నా వల్ల మేలు జరగాలి, అదే సార్ నా కోరిక. నీ సంకల్పం గట్టిది, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇంట్లో ఇంత చిన్న పని చెయ్యకపోయినా ఎప్పుడూ హడావిడిగానే ఉండేవాడు. ఇప్పుడు నేను ఎలా బతకాలి భగవంతుడా? అమ్మా, నేనున్నాను, మావయ్య ఉన్నారు, మన వాళ్ళంతా ఉన్నారమ్మా. మామయ్యని పొట్టన పెట్టుకున్న చలపతిని వదిలే ప్రసక్తే లేదు. ఏ మళ్ళీ మా నాన్న పేరెత్తుతావేంటాద్యా? ఈ లోకంలో లేని మనిషి ఎలా మర్డర్ చేస్తాడు? మీ నాన్న పేరు చెప్పే కదమ్మా చనిపోయారు. పోతూ పోతూ ఎవరైనా అబద్ధం చెప్తారా? అన్న ఎవరిని చూసి ఎవరనుకున్నారో. మా నాన్న ఎవరినైనా ఒకసారి చూస్తే అస్సలు మర్చిపోడు. అదిగో పోలీసులు కూడా వచ్చారు. నిజమేదో అబద్ధమేదో వాళ్ళే తెలుస్తారు. ఎస్ఐ గారు, ఇది కుట్రపూర్వకంగా జరిగిన హత్యలా ఉంది. ఎవరు చంపారు? అదిగో వాళ్ళే నాన్న. చూడండి సార్, పాడిన పాటే మళ్ళీ పాడుతుంది. మా నాన్న ఎప్పుడూ చనిపోయారు, ఆయన ఎలా హత్య చేస్తారు?